హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మీ అందరితో పాటు ఇంకా నా క్లీనింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో నేనైతే ఇంకొక 1 వీక్ 10 డేస్ అయిపోయింది హౌస్ క్లీన్ చేసి. అయితే ఇంక ఈరోజు కొంచెం క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా చేయాల్సి వచ్చింది కాబట్టి మంత్లీ క్లీనింగ్స్ అంటారు కదా, సో అట్లా అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఈరోజైతే ఇంక పొద్దున్నుంచి ఇంట్లో పనులు, పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయడం, ఇంకా స్కూల్కి పంపించడం, ఇంక ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి మధ్యాహ్నం పైన అయితే ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను. సో పొద్దునన్నీ కొంచెం చిన్న పనులు అవి ఉంటే ఇంకా అలా ఉండిపోయాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే మధ్యాహ్నం పైన అయితే ఇంకా క్లీనింగ్ పనులు స్టార్ట్ చేశానని చెప్పాను కదా. ఇంకా మంచిగా దేవుడి పటాలకున్న పువ్వులన్నీ కూడా తీసేసాను. ఆ తర్వాత ఇంకా అలాగే ఇంకా కర్టన్స్, తర్వాత సోఫా కవర్లు ఇవన్నీ కూడా తీసి వాష్ చేసేద్దామని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా తీసేసాను. నెక్స్ట్ అయితే మనకి ఈ శనివారం రోజు అయితే ఏకాదశి వస్తుంది. మనకి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అనమాట. చాలా మంచిది. ఆ రోజు మంచిగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టుకొని పూజ చేసుకుంటే, సో నేనైతే చేసుకోవాలనుకుంటున్నా. అందుకోసమనే ఇంకా పనిలో పని ఈ క్లీనింగ్ కూడా అయిపోయిందంటే శుక్రవారం ఇంకా మంచిగా పూజలు చేసుకొని సాటర్డే కూడా ఏకాదశి పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక టీవీ కౌంటర్ దగ్గర పెట్టినవి చెట్లన్నీ కూడా పోతున్నాయి అనమాట. ఎందుకో తెలియట్లేదు. ఇండోర్ ప్లాంట్సే అనమాట. అయినా కూడా ఎందుకో సరిగా ఉండట్లేదు. ఓన్లీ ఒక అంటే మనకి బ్యాంబూ ప్లాంట్ ఉంది కదా, అది మాత్రమే గ్రోత్ వస్తుంది తప్పించి మిగతా అన్ని పోయాయన్నమాట. అదే మీకు చూపించాను. ఇంకా అలాగే ఫ్లవర్స్ వేసి పెట్టేది, ఒక వాటర్ పోసి పెట్టేది ఉంది కదా బౌలు, అందులో అయితే నేను ఇంకా 1 వీక్ అయిపోయింది కదా, నేను పట్టించుకోకపోతే ఇంక ఇంట్లో ఎవరో పట్టించుకోరనమాట. ఇంకా అవి కూడా ఎండిపోయి ఆ గిన్నె చూసారు కదా ఎలా అయిపోయింది ఆ బౌల్ మొత్తం కూడా. ఇంకా అన్ని కడగడానికి వేసేసాను. దాని తర్వాత అయితే ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు. ఇంకా రాగానే మా అమ్మాయి అయితే అన్నం తింటుందన్నమాట. మధ్యాహ్నం కొద్దిగా తీసుకెళ్తారు కదా, సో అది ఎప్పుడో మధ్యాహ్నం తినుంటారు 12:30కి. ఇంకా ఇంటికి 5 o'clock రాగానే బాగా ఆకలేసేస్తుంది అనమాట. ఇంక నేనైతే కొంచెం ఎక్స్ట్రాగానే రైస్ వండి పెట్టేసి ఉంటాను మధ్యాహ్నం. ఇన్ కేస్ అలా మధ్యాహ్నం చేసిన వంట అంటే రైస్ కానీ సాంబార్లు కానీ లేవు అనుకుంటే స్నాక్స్ రూపంలో ఏదో ఒకటి చేసి పెట్టేస్తాను అనమాట. సో ఈవినింగ్ రాగానే తినేసి ఇంకా డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది. ఈ డ్యాన్స్ క్లాస్ నుంచి 6 o'clockకి ట్యూషన్కి వెళ్తుంది. 8:30కి ఇంటికి వస్తుంది అనమాట. 8:30కి తినేసి మళ్ళీ 9కి అంతా పడుకునేస్తారు. 9:30కి. ఇంక ఇక్కడైతే నేను మీషోలో, ఫ్లిప్కార్ట్లో పిల్లల కోసం అని చెప్పేసి కొన్ని డ్రెస్సెస్ అవి షాప్ చేశానండి. ఎంత బాగున్నాయంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. ఈ స్కర్ట్స్ కానీ, తర్వాత ఈ పైన వేసే బ్లౌజెస్ కానీ, ఫ్రాక్స్ కానీ చాలా బాగున్నాయి. అందుకోసం అని చెప్పేసి ఇంకా చాలా బాగుంటాయి. మీషోలో కూడా అసలు ఏంటో తెలియదు కానీ అసలు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో కానీ మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే రివీల్ చేస్తున్నారనమాట. అసలు కస్టమైజ్ చేయించుకుంటే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. నేను వీటిని డీటెయిల్గా మీకు పిల్లలు వేసుకున్న తర్వాత చూపిస్తాను. సో నేనైతే చాలా తీసుకున్నాను అనమాట. పిల్లల కోసం అయితే దాదాపు నేను ఒక 10,000 ఖర్చు పెట్టేశానులేండి ఈ 1 వీక్లోనే. మంచి మంచి డ్రెస్సెస్ అయితే నేను ఆర్డర్ పెట్టేశాను. ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని మాకు ఫంక్షన్స్ అవి కూడా ఉంటాయన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇంక వాటన్నిటికీ కూడా ఎలాగో అప్పుడు కొనాల్సిందే. సో అదేదో ఇప్పుడే కొనేసుకుందామని చెప్పేసి ఇంకా మంచిగా ఆర్డర్ పెట్టేసుకున్నాను. డ్రెస్సెస్ అయితే చాలా మంచిగా వచ్చాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంక ఇవన్నీ కూడా టైలర్ దగ్గర ఇవ్వాలన్నమాట. అంటే పిల్లలకి నేను కొంచెం ఫ్రీ సైజ్ తీసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఇప్పుడు స్మాల్ సైజ్ అయితే సరిపోతాయి పిల్లలకి. స్మాల్ సైజ్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం వేసేటప్పటికి కొన్ని షింక్ అయిపోతూ ఉంటాయి వాటర్లో పడగానే. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇంకా ఎం సైజ్లో తీసేసుకుంటాను. కొంచెం పట్టించేస్తాను అనమాట. సైడ్స్లో అంతా కొంచెం టైట్ చేపించేస్తాను. నెక్స్ట్ వాటర్లో వేసిన షింక్ అయినా కూడాను కొంచెం టైట్ అయినా కూడా ఆ కుట్లు విప్పుకున్నామంటే ఫ్రీగా సరిపోతాయని చెప్పేసి నేను అలా కొంచెం ఫ్రీ సైజ్ తీసుకుంటూ ఉంటాను పిల్లలకి. సో అలాగే ఇంకా అవన్నీ కూడా బ్యాగులకు సర్ది పెట్టేస్తాను. టైలర్ షాప్ దగ్గర ఇచ్చేసామంటే వాళ్ళు మనం మెజర్మెంట్ చెప్పేస్తే నీట్గా స్టిచ్ చేసి ఇచ్చేస్తారని. ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోయిందిలేండి. ఇంకా మా వారి దగ్గర అయితే ఇచ్చి పంపించాలన్నమాట వాటిని. ఇంకా ఆ లోపలే ఇక్కడ మ్యాంగోస్ అయితే తెచ్చున్నారు. అంటే మా వారికి తెలిసిన ఒక అన్న వాళ్ళైతే ఇచ్చారనమాట. అవి అయితే పండుగ అయ్యాయి. పచ్చికాయలు ఇచ్చున్నారు, బాగా పండు అయిపోయాయి న్యాచురల్గానే. సో వాటిని అయితే కట్ చేశారనమాట మా వారు, తినండి అని చెప్పేసి. ఇంకా మేము డిన్నర్ అంతా తినేసిన తర్వాత వాటిని తినేసి ఇంకా తర్వాత పడుకునేసాము. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నా. హౌస్ క్లీనింగ్ అంటే ఒక రోజులో చేసేసుకునేదానండి ఇంతకు ముందు అయితే. మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించి స్టార్ట్ చేశానంటే ఈవినింగ్ అంతా పిల్లలు వచ్చేసరికి ఇల్లు నేను బృందావనం లాగా పెట్టుకునేదాన్ని. పిల్లలు అయితే షాక్ అయిపోయేవాళ్ళు. పొద్దున వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నింది, మేము వచ్చేసరికి ఎంత బాగుంది మా హౌస్ అని చెప్పేవాళ్ళు అనమాట. కానీ ఈ మధ్య ఎందుకో నాకు 30 పెట్టింది, అంటే 30+ మనకి ఏజ్ 30 వస్తేనే ఆటోమేటిక్గా బాడీలో చేంజెస్ వస్తాయి అనమాట. హెల్త్ ఇష్యూస్ కూడా చాలానే వస్తాయి. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. అండ్ ఫుడ్ మెయింటెనెన్స్ కానీ
కానీ మన బాడీ మెయింటెనెన్స్ కానీ పర్ఫెక్ట్గా చేసుకుంటే మంచిగా హెల్తీగా ఉంటాము. సో నాకు ఈ 30+ వచ్చిందే అసలు ఎందుకో తెలియదు కానీ 1 డేలో నేను ఏ పని చేసుకోలేకపోతున్నా. నాకు మెయిన్గా వీపులో నొప్పి వచ్చేస్తుంది అనమాట ఎక్కువ వర్క్ చేసామంటే. అట్లా నేను సగం వర్క్ చేశాను అండ్ బట్టలన్నీ చాలా వాష్ చేసేటివి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఉతికి వేసేసి తర్వాత కొంచెం బూజులు దులుపుకోవడము, ఫొటోస్, టీవీలు ఇవన్నీ తుడుచుకోవడం ఇవన్నీ చేశాను నిన్న. ఇంకా సగం పనులు నిన్న చేసేసుకున్నాను, సగం పనులు ఇంకా ఈరోజు చేస్తున్నాను అనమాట. సో ఇంకా వెనస్డే రోజు, థర్స్డే రోజు 2 రోజులు క్లీనింగ్ అనమాట. ఇది వెనస్డే రోజు సగం చేశాను, థర్స్డే రోజు సగం చేశాను. ఫ్రైడేకి అంతా నీట్గా రెడీ చేసేయాలని చెప్పేసి. సో ఇంకా ఆ తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని వచ్చేసాను. కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చాను. సో ఇక్కడైతే నేను చాలా రోజులు అయిపోయిందనమాట డీప్ క్లీనింగ్ చేసి ఫ్రిడ్జ్ని. ఇది కొనుక్కొచ్చిందే, ఇంతవరకు నేను డీప్ క్లీనింగ్ చేయలేదు కానీ నార్మల్గా డస్ట్ ఏదన్నా ఉంటే అట్లా తుడిచేసుకోవడం, క్లాత్ తోటి తడిగుడ్డ వేసి క్లీన్ చేసేయడం ఇలా చేసేదాన్ని. బట్ ఈరోజు మాత్రం చాలా మరకలు అనిపిస్తుంది అనమాట. ఫ్రిడ్జ్ లోపలంతా కూడా పిండి చిందిపోయింది, సాంబార్లు ఇట్లా ఉన్నిందనమాట. సో నీట్గా క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. నీట్గా సర్దేసిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి ఇంక చూపిస్తున్నా. ఓవరాల్గా ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంది. సో నీట్గా నేను ఎక్కువ కూడా ఏం మెస్సీగా పెట్టుకోనండి. ఎక్కువ అయినంత వరకు చాలా వరకు లిమిట్గానే పెట్టుకుంటూ ఉంటాను. కూరగాయలు కూడా అన్నీ అయిపోయాయి. సో ఇంకా లిస్ట్ అయితే మా వారికి పెట్టాను. ఇంకా అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాటిని కూడా సర్ది పెట్టేసుకున్నామంటే ఇంకా నీట్గా సరిపోతుంది. ఇంకా ఈ సైడ్స్లో అంతా కూడాను మంచిగా పప్పులు, తర్వాత నువ్వులు ఇలాంటివి, తర్వాత సాసులకు సంబంధించి సేమియా ఇలాంటివన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఈ డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఏం యూజ్ చేయను కానీ ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్ లాంటివి తెచ్చినప్పుడు పెడుతూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది. డైనింగ్ టేబుల్ అంతా కూడా సర్దేశాను. ఇంకా ఆ తర్వాత బెడ్ కవర్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసి ఇంకా వేసినవన్నీ కూడా వాష్ చేసేసి అండ్ తర్వాత కొత్తవి అయితే వేసేసాను. నెక్స్ట్ అయితే సోఫాల దగ్గరకు వచ్చాను. సోఫాలు అయితే బాగా డస్ట్ పట్టిపోయాయి. హాల్లో ఉంటాయి కదా, బయట నుంచి ఫుల్ డస్ట్ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా అవి కూడా తుడిచేస్తూ ఉన్నా. నాకేంటంటే మంత్లీ క్లీనింగ్స్ అవ్వచ్చు, లేకపోతే నేను ఏదైనా స్పెషల్గా పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం నాకు హౌస్ మొత్తం నీట్గా ఉండాలి. ఎందుకో తెలీదు, ఆ మెంటాలిటీ నాకు ఎక్కువ అనమాట. ఎక్కడవక్కడ పెట్టేసుకొని బట్టలు ఉతికినవి ఉడ్డలుడ్డలుగా పెట్టేసుకోవడము, లేకపోతే ఇంట్లో ఎక్కడవక్కడ షింకులో గిన్నెలు పెట్టేసుకొని ఇల్లంతా మెస్సీగా పెట్టుకొని పూజలు చేయాలంటే నాకు ఎందుకో ఆ పూజ అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు అనమాట. నాలాంటి మెంటాలిటీ మీలో ఎంతమందికి ఉందో కమర్షియల్ షేర్ చేయండి. నాకైతే నిజంగా అలానే అనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను ఏదైనా పూజ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా 1 డే బిఫోరే నేను హౌస్ అంతా నీట్గా నాకు నచ్చినట్టుగా నేను సర్దేసుకొని క్లీన్ చేసేసుకొని శుభ్రం చేసుకుంటాను. ఆ తర్వాత నేను ప్రశాంతంగా మరుసటి రోజు మార్నింగ్ ఒక 6 లోపే పూజ చేసేసుకుంటాను అనమాట. నాకు అప్పుడు ఎంత కష్టపడినా కూడా నాకు అది అంత అనిపించదు కానీ హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, మనకి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ ఉంటుంది కదా, అది నాకు చాలా నచ్చుతుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను 1 or 2 days కష్టమైనా పర్లేదని చెప్పేసి ఇంక ఈ పనులన్నీ కూడా ఓపిక్గా చేసుకుంటూ ఉంటాను. ఇంకా అలాగైతే ఇక్కడ సోఫాలన్నీ కూడా నీట్గా తడిగుడ్డేసి తుడిచేసాను, డస్ట్ అంతా పోయేలాగా. ఇంకా అవన్నీ తుడిచేసి మళ్ళీ నార్మల్ డ్రై క్లాత్తో కూడా తుడిచేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే సోఫా కవర్లు అయితే వేసేసుకుంటున్నా. ఇవన్నీ కూడా ఉతికేస్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ వాటినే తీసుకొచ్చేసాను. నెక్స్ట్ ఇంకొకటి కనిపించలేదు అనమాట, లోపల ఎక్కడో కబోర్డ్స్లో ఉన్నాయి. సర్లే ఇంక ఇవే వాష్ చేసేసాం కదా అని చెప్పేసి ఇంక వాటిని వేసేసి ఇంకా పిల్లోస్ అన్నీ కూడా సర్దేస్తున్నాం. ఈ పిల్లోస్ ఇవన్నీ కూడా డీప్ క్లీనింగ్ ఎప్పుడు చేస్తారంటే వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం వస్తుంది కదా, అప్పుడు నేను ఇవన్నీ కూడా మళ్ళీ వాష్ చేసేస్తానమాట. సో అంతవరకు ఇంకా అలానే పెట్టేసుకుంటూ ఉంటాను. ఎంత ఇల్లు శుభ్రం చేసినా కూడాను నేను ఖచ్చితంగా పసుపు నీళ్ళు అయితే చల్లుకుంటాను అనమాట. ఇప్పుడు మనం హౌస్ అంతా డీప్ క్లీనింగ్ చేసినా కూడా పూజ చేసే ముందు అయితే పసుపు నీళ్ళు కలిపేసుకొని పలచగా ఇంట్లో ఉన్న వస్తువుల మీద ఇంట్లో చల్లేసుకుంటాను అనమాట, ఇంట్లో బయట గుమ్మం దగ్గర. సో అప్పటికి నాకు క్లియర్గా అనిపిస్తుంది అనమాట, నీట్గా అనిపిస్తుంది. సో అది మనం చేసేసామంటే ఏదో చేసేసామా అని చేసామనుకోండి, ఏది కూడా అంత పర్ఫెక్ట్గా అంత మన మనసుకు కూడా అనిపించదు అనమాట, ఫుల్ఫిల్ అనిపించదు. సో పర్ఫెక్ట్గా చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా మనసుకి ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది కదా, ఫుల్ఫిల్ అవుతుంది అనమాట అప్పటికి. సో అది. అండ్ ఇంకా నిన్న వీడియో విషయానికి వస్తే, నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా, లాంగ్ వీడియోస్ పెట్టడానికి టైం కుదరట్లేదు, షార్ట్ వీడియోసే పెడదాం అనుకుంటున్నా, మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి అని చెప్పి. నాకు తెలుసు మీరు అసలు ఎవరు ఒప్పుకోరని చెప్పేసి, ఎందుకంటే చాలా వరకు నా లాంగ్ వీడియోస్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ అనమాట. కానీ నాకు కొంతమంది సజెస్ట్ చేసింది ఏమంటే షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ తొందరగా రీచ్ అవ్వచ్చు అని చెప్పి. కాకపోతే సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారు కానీ మనకి లాంగ్ వీడియోస్ అలవాటు పడ్డారు కదా, సో మనం అవి చేస్తూ షార్ట్ వీడియోస్ పెట్టుకుంటే బెటర్ అనిపించింది.
అనిపించింది. సో మీరందరూ అసలు ఒక్కరంటే ఒకరైనా ఓకే అక్క లాంగ్ వీడియోస్ వద్దులే షార్ట్ వీడియోస్ పెట్టండి అని ఒకరైనా పెడతారని నేను కామెంట్లు చూశానండి. నేను లైకులు కొట్టలేదు, రిప్లై ఇవ్వలేదు, నాకు టైం లేక ఇదే ఇలా హౌస్ క్లీనింగ్లో ఉండిపోయి నేను బిజీగా ఉన్నాను. కానీ నిన్న అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా మీరు షార్ట్ వీడియోస్ పెట్టండి లాంగ్ వీడియోస్ వద్దని మాత్రం చెప్పలేదు. ప్రతి ఒక్కరు మేము ఒప్పుకోమంటే ఒప్పుకోము, ఖచ్చితంగా మాకు డైలీ 10:30కి మాకు లాంగ్ వీడియో కావాల్సిందే అని చెప్పేసి అసలు ఎంతమంది తెలుసా, ఒక ఇద్దరు ముగ్గురు అయితే లాంగ్ వీడియోస్ కనుక డైలీ పోస్ట్ చేయలేదంటే అన్సబ్స్క్రైబ్ చేసేస్తామని చెప్పేసి కూడా పెట్టారు. నాకు భలే హ్యాపీ అనిపించింది. అన్సబ్స్క్రైబ్ చేస్తానన్నది కాదు, అసలు ఇంత ప్రేమ పెట్టుకున్నారా నా పైన అని చెప్పేసి. సో మీ అందరి ప్రేమ అభిమానాలకి నేను పడుతున్న కష్టానికి ఒకరోజు తొందరగా ఫలితం రావాలని చెప్పేసి నేను నా శివయ్యను కోరుకుంటాను, మీరు కూడా కోరుకోండి. మా వారైతే ఆ కామెంట్లు అన్నీ చూసి అసలు ఎంత హ్యాపీగా మురిసిపోయారంటే నిజంగా అరే ఒక్కరైనా చూడు షార్ట్ వీడియోస్ పెట్టంటున్నారేమో, అందరూ లాంగ్ వీడియోస్ కావాలంటున్నారని. అండ్ ఇంకొంతమంది లాంగ్ వీడియోస్ పెడితేనే కదక్క మీకు మనీ వస్తుంది, సో కాబట్టి లాంగ్ వీడియోసే పెట్టండి మీకు హెల్ప్ అవుతుంది అని కొంతమంది. అబ్బా చాలండి నిజంగా ఈ జన్మకి మీ ఎంతమంది ప్రేమ నేను పొందుతున్నాను, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగానే. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా ఏదో చిన్న ఎమోషనల్ అయిపోతున్నానేమో అని అనిపిస్తుంది. అసలు ఆ కామెంట్స్ చూసినప్పుడంతా నాకు భలే హ్యాపీ అనిపించింది అనమాట. నేను చెప్పింది ఒక చిన్న విషయానికి ఎంత రియాక్ట్ అయ్యి ప్రతి ఒక్కరు ఓపిక్గా కామెంట్స్ పెట్టారు, లేదు మాకు ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ కావాలని. సో మీ అందరి ఇష్ట ప్రకారమే మీ అభిప్రాయంతోనే నేను మార్నింగ్ 10:30కి ప్రతిరోజు కూడా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. ఈరోజు మాత్రం కొంచెం లేట్ అయిపోతుంది వీడియో పోస్ట్ చేయడము, ఇంట్లో వర్క్స్ ఉండడం వల్ల, శుక్రవారం కాబట్టి. సో నేనైతే ఇంకా మీదట టైం ఉన్నా లేకపోయినా నేను ఏదో ఒక టైంలో వీడియోస్ అనేది టైం ప్రకారం 10:30కి అంటే మన ఛానల్లో ప్రతిరోజు 10:30కి మార్నింగ్ లాంగ్ వీడియో వస్తుంది. 12:30 నుంచి 1:30 లోపల షార్ట్ వీడియో ఒకటి, ఈవినింగ్ 3:30 నుంచి 4:30 లోపల ఒక షార్ట్ వీడియో ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడండి ప్లీజ్. అందరూ కూడా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైకే నాకు ఇంకా బూస్టింగ్ ఇస్తుంది, ఇంకా ఇంకా వీడియోస్ చేయాలని ఎనర్జీని, ఓపిక లేకపోయినా ఎనర్జీని ఇస్తుంది. సో తప్పకుండా మీ అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ అసలు ఇప్పటికే మనం 100K రీచ్ అయిపోయి ఉండాల్సింది, బట్ ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో తెలియట్లేదు, కానీ ఎందుకో ఇలానే ఉండిపోతున్నాము. సో మీ అందరూ సపోర్ట్ చేసి కొంచెం తొందరగా మనం 100K రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. ఇంక ఇక్కడైతే ఈరోజు హౌస్ క్లీనింగ్తో పాటు పిల్లలవి బట్టలు అంటే కబోర్డ్స్ ఉన్నాయి కదా, ఈ 2 కబోర్డ్స్ సర్దేసరికే నాకు అయితే నడుం పట్టేసింది. అంటే బట్టలు ఎక్కువ ఉన్నాయండి పిల్లలకి, కాకపోతే వాళ్ళు వేసుకోరు అంతే. మీరు కూడా కామెంట్స్లో పెడుతుంటారు కదా, మీ పిల్లలు ఎప్పుడు వేసినవే వేసుకుంటారు, మీరు మాత్రం రోజుకొక చీర కడతారు, రోజుకొక డ్రెస్ వేస్తారని చెప్పి. అసలు మీరు నమ్మరు, మా పిల్లలకి బోల్డ్ అని బట్టలు ఉన్నాయి, కాకపోతే వాళ్ళు వేసుకోరు అంతే. వాళ్ళకి ఏది కూడా గుచ్చుకునేలాగా ఉండకూడదు, స్మూత్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. సో అలాంటి రోజు టీషర్ట్లు వేసేసుకుంటారు అనమాట, వేసుకున్నవే వేసుకుంటూ ఉంటారు, ఈజీగా అందుబాటులో దొరికిపోయేటివి. నేనేమో నీట్గా కబోర్డ్స్లో సర్ది పెట్టుంటాను కదా, వాటిని తీసి వేసుకోరు అనమాట. ఇంకా అట్లా కాదంటే నేను రోజు వాళ్ళకి ఎత్తిచ్చానంటే వేసుకుంటారు. అప్పుడు కూడా గుచ్చుకునేవి ఇవ్వకూడదు అనమాట, అది వాళ్ళతో ప్రాబ్లము. అందుకోసం అని చెప్పేసి అలా వేసుకుంటారు, వేసిందే వేసుకుంటారు తప్పించి వాళ్ళకి బట్టలు లేక కాదు. 2 ఆడపిల్లలు అయినా నేను వాళ్ళకి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాను. అలాంటిది నా సంతోషం కోసం నేను పిల్లల్ని పక్కన పెట్టేస్తానా చెప్పండి? నా పిల్లలే నా ప్రపంచము. ఏ తల్లిదండ్రులకైనా పిల్లల తర్వాతే ఏదైనా. సో నా బిడ్డల కోసం నేను ఎంత కష్టపడుతున్నాను, వాళ్ళ కోసం నేను ఎంత చేస్తున్నానో నాకు తెలుసు. సో ఏదో 1-2 వీడియోలు చూసేసి మీరు అలా జడ్జ్ చేయడం రాంగ్. అండ్ ఇంకా డ్రెస్సులన్నీ కూడా నిన్న పెట్టించాను కదా టైలర్ షాప్కి ఇవ్వాలని. సో మా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మే టైలర్ అనమాట. ఆ అక్క అయితే ఇంకా మంచిగా నాకు అన్నీ కూడా పిల్లలకి సరిపోయేలాగా స్టిచ్ చేసి ఇచ్చేసింది. ఇంకా వాటన్నిటిని కూడా తీసుకొచ్చారనమాట మా వారు. సో అవన్నీ కూడా సర్ది పెడుతూ ఉన్నాను. ఇంకా ఇది బర్త్డే డ్రెస్ అనమాట, ఇది కూడా కప్స్ అవి ఉంటే ఇంకా అవన్నీ రిమూవ్ చేపించి ఇంకా టైట్ పట్టించేసాను. సో ఇంకా ఇవన్నీ కూడా నీట్గా ఇంకా సర్ది పెట్టేసామనుకోండి. సో ఇంకొచ్చే వరలక్ష్మి వ్రతానికి కావచ్చు, ఫెస్టివల్స్కి కావచ్చు, ఇలాంటి వాటికి అన్నీ కూడా నాకు యూజ్ అవుతాయి అనమాట. సో ఇంకా అలా వాటన్నిటిని సర్ది పెట్టేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నైట్ డిన్నర్ అవి తినేసిన తర్వాత ఒక 9 అయిపోయింది 2 టైము. ఇంకా దోశపిండి అయితే వేసుకొచ్చున్నాము. ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి ఇంకా ఒక బాక్స్లో అయితే వేసేస్తున్నాను. ఇంకా రేపటి కోసం కొంచెం బయట పెట్టడానికి ఈ గిన్నెలో పెట్టేశాను. ఇంకా మా అమ్మాయి అయితే గిన్నెలు అవి ఉంటే నేను కడిగేస్తానులేమో, నువ్వు ఇవన్నీ ఎత్తిపెట్టుకో, పొద్దునుంచి అన్ని పనులు చేస్తావు కదా అని చెప్పింది. సరే మా అమ్మాయి గిన్నెలు దొంగతూ ఉంది, నేనైతే ఇంక ఇవన్నీ సర్దుతున్నా, మా వారు తింటున్నారు. ఇదనమాట ఈరోజు వీడియో. ఇలాగైతే 2 డేస్ పట్టింది నాకు హౌస్ క్లీనింగ్ మొత్తం కూడా.
కూడాను. ఇంకా ఇప్పుడు షింక్లో ఉన్న గిన్నెలు కూడా మా అమ్మాయి కడిగేస్తుంది. ఆ లోపల నేను ఇదంతా క్లీన్ చేసేసి ఇంకా పడుకునేస్తామన్నమాట. రేపటి నుంచి మంచిగా పూజలు చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పటికే 1 వీక్ అయిపోయింది నేను పూజలు చేసి, నాకు ఏదోలా ఉంది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.